కొండపై శ్రీనివాసుడు, కొండ కింద ఇద్దరు శ్రీనివాసులు. టెంపుల్ సిటీలో నయా పాలిటిక్స్ సురువయ్యాయా? ఇద్దరు నేతలు ఒకే కూటమిలో ఉన్న వేర్వేరు పార్టీలకు చెందిన వాళ్ళు. అయితే ఇన్నాళ్ళు ఇన్ఛార్జి లేక విలవిలడాడిన ప్రధాన పార్టీ నేతలు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారట. మరి వాళ్ళు యాక్టివ్ పాలిటిక్స్ షురూ చేస్తే మిత్రపక్షం ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? సీనియర్ పార్ట్నర్తో జూనియర్ పార్ట్నర్ పోటీ పడగలరా? పట్టు కోసం నేతలు చేసే ప్రయత్నాలు కొత్త పంచాయికి దారితీస్తాయా అనే భయాలు కూటమి క్యాడర్లో వ్యక్తమవుతున్నాయట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతి పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయని చెప్తారు. కూటమి భాగస్వామ్య పార్టీల్లో ఎవరి దారి వారిదే అన్నట్టుగా 2 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకున్నారని టెంపుల్ సిటీలో టాక్. అధికార కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీల్లో అంతర్గత విభేదాలతో పాటు 3 పార్టీల మధ్య కూడా గ్రూప్ పాలిటిక్స్ కొనసాగుతూనే ఉన్నాయంటున్నారు. 3 పార్టీల నేతల్లోనూ లుకులుకులు కొనసాగుతుండగానే ఎంతో కాలంగా తిరుపతి పార్టీ ఇన్ఛార్జ్ విషయంలో దోబూచులాడుతూ వచ్చిన టీడీపీ అధిష్టానం ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం మన్యం శ్రీనివాస్ ప్రసాద్ అలియాస్ జేబీ శ్రీనివాస్ ను తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ గా ప్రకటించింది. టీడీపీ ఇన్ఛార్జ్ పదవి కోసం పోటీ పడ్డ నాయకులందరినీ ఒప్పించి శ్రీనివాస్ కు బాధ్యతలు అప్పగించింది. త్వరలో జరగబోయే స్థానిక సమరానికి టెంపుల్ సిటీలోని టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు కొత్త ఇన్ఛార్జ్. ఇక పనిలో పనిగా నగరంపై పట్టు కోసం సైకిల్ సైన్యం ప్రయత్నాలు షురూ చేసిందని సమాచారం. కూటమిలో బలమైన రాజకీయ శక్తిగా కొనసాగుతున్న టీడీపీ తిరుపతిలో మరింత బలపడేందుకు అడుగులు వేస్తోందంటున్నారు. ఈ నేపథ్యంలో జేబీ శ్రీనివాస్ కు లైన్ క్లియర్ చేసిన టీడీపీ అధిష్టానం స్థానికంగా సత్తా చాటేందుకు పావులు కదుపుతోంది. అయితే తిరుపతి నుంచి జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్త ఇన్ఛార్జిని నియమించి టెంపుల్ సిటీ క్యాడర్ ను రీఛార్జ్ చేసే పనిలో పడింది టీడీపీ. దీంతో ఆ పార్టీ ప్లాన్ ఏంటా అనే చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన లోకల్ టీడీపీ క్యాడర్ కు సరైన నాయకత్వం లేకుండా పోయింది. దీంతో గత 2 ఏళ్లుగా వాళ్లకు దిశానిర్దేశం చేసేవాళ్లు లేకుండా పోయారు. ఇప్పుడు పూర్తి స్థాయి టీడీపీ బాధ్యతలు జేబీ శ్రీనివాస్ కు అప్పగించడం ద్వారా స్థానిక పార్టీలో కొత్త జోష్ తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. దీనిలో భాగంగా అధికార యంత్రాంగంపై పట్టు సాధించేందుకు టీడీపీ రూట్ మ్యాప్ సిద్ధం చేసిందని సమాచారం. ఇక తిరుపతి టీడీపీలో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నా మొన్నటిదాకా ఎవరికి పార్టీపై పెత్తనం లేని పరిస్థితి కొనసాగింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా జనసేనకు చెందిన ఆరణి శ్రీనివాసుల హవా కొనసాగింది. అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తూ ఎమ్మెల్యే ఆరణి చక్రం తిప్పారు. అయితే ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ గా జేబీ శ్రీనివాస్ యాక్టివ్ కావడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తోందంటున్నారు. నియోజకవర్గంపై పట్టు కోసం పోటీ మొదలైతే బలమైన కేడర్, నాయకత్వం కలిగిన టీడీపీతో అంతంత మాత్రంగా కేడర్ ఉన్న జనసేన పోటీ పడడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోందట. దీనికి తోడు తిరుపతి జనసేనలో 3 ముక్కలాట నడుస్తుండడం కూడా టీడీపీకి కలిసి వస్తుందని చెప్తున్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను వ్యతిరేకించే జనసేన వర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కి అదనపు బలంగా మారుతుందని టాక్. టీడీపీ ఇన్ఛార్జ్ గా జేబీ శ్రీనివాస్ దూకుడుగా రాజకీయం చేసే ఛాన్స్ ఉండడంతో జనసేన క్యాడర్ ను ఎమ్మెల్యే ఆరణి ఎంతవరకు కాపాడుకోగలుగుతారు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందట. ఇక ఈ 2 పార్టీల నేతల్లో ఎవరి వైపు ఉండాలో, ఎవరు చెప్పినట్టు వినాలో అర్థం కాక అధికారులు బెంబేలెత్తుతున్నట్టుగా సమాచారం. అయితే ఇప్పటిదాకా సరైన నాయకత్వం లేక జనసేన ఎమ్మెల్యే దగ్గరకు పనుల కోసం వెళ్లలేకపోయిన టీడీపీ క్యాడర్ తమ పార్టీకి ఇన్ఛార్జ్ రావడంతో తమ పనులవుతాయని సంబరపడుతున్నట్టుగా సమాచారం. జేబీ దూకుడు ఎలా ఉండబోతోంది, దానికి ఎమ్మెల్యే ఆరణి కౌంటర్ వ్యూహం ఎలా ఉంటుందో అన్న చర్చ టెంపుల్ సిటీ పాలిటిక్స్ లో వేడెక్కాయట. గత 2 ఏళ్లుగా అంటీ ముట్టునట్టుగా వ్యవహరించిన జేబీ శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు రాబోయే స్థానిక ఎన్నికల్లో కలిసి పోరాడతారా, లేక టీడీపీ ఇన్ఛార్జ్ గా ఒకరు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా మరొకరు తిరుపతిపై పట్టు సాధించేందుకు పోటీ పడతారా అనేది వేచి చూడాలంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్.